ఆకాశవాణి విజయవాడ 1954 నుండి భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఆకాశవాణి సంగీత సమ్మేళనం 2025 దేశవ్యాప్తంగా 67 కేంద్రాల్లో ఒకేసారి నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. రేపు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఆకాశవాణి అధికారులు వెల్లడించారు. 6వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతుంది. తుమ్మలపల్లి దీనికి అధ్యక్షతన మన లక్ష్మీషా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా వారు అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ఆల్మోస్ట్ 3 అవర్స్ జరుగుతుందండి. ఈ 3 అవర్స్లో ఇద్దరు ఫేమస్ విద్వాంసకారులు మనకి ఇది చేస్తారు. అంటే మన దగ్గర చేసిన ఒక ఆయన, తర్వాత తిరుపతిలో చేస్తున్న ఒక ఆవిడ, వాళ్ళిద్దరికి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఇంకా ఆ స్టేజ్ ప్రోగ్రామ్ అంతా 3 అవర్స్ నడుస్తుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందరినీ ఆహ్వానించాం. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ఎవరూ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. బ్రీఫ్ డీటెయిల్స్ మా ప్రోగ్రామ్ హెడ్ సుధాకర్ మోహన్ గారు ఇస్తారు. అయితే మనకి ఆకాశవాణి సంగీత సమ్మేళనం అని మన ఆకాశవాణి కేంద్రాలు అంటే ప్రధాన కేంద్రాలు ఇండియాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కేంద్రాల్లో ప్రతి సంవత్సరం ఆకాశవాణి సంగీత సమ్మేళనం అని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందులో మంచి టాప్ గ్రేడ్ మ్యూజిక్ సంగీత విద్వాంసులు వారితోటి కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసి ప్రదర్శించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ఒక గంటన్నర ఉంటుందండి. మొత్తం కలిపి ఒక 3 గంటల ప్రోగ్రాము ఉంటుందన్నమాట. ఇందులో మంచి మంచి కళాకారులు, దేశం మొత్తం మీద ప్రసిద్ధిగాంచిన కళాకారులతోటి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి అంటే సంగీతం అంటే శాస్త్రీయ సంగీతానికి కళలకు పెట్టింది పేరు. ఆకాశవాణి ఉన్నదే ఈ కళలను పోషించడానికి, ఆ కళాభివృద్ధికి సహాయం చేయడం కోసం ఈ ఆకాశవాణిని ఏర్పాటు చేశారు. అది మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టే మనకు మిగతా మరి కేంద్రాలు ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ కేంద్రాలు ఉన్నప్పుడు కూడా వారితో కూడా మనకు ఎటువంటి పోటీ కానీ ఏ విధమైన విభేదాలు కానీ లేవు మాకు. అంటే ఇది అంటే మాకు సమాజ హితం, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ఆకాశవాణి నినాదం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ప్రసారం చేయడం, వాటిని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈసారి మనకి రేపు 16వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రం మన విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిన కళాక్షేత్రం. అందులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరి మెజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు రావడానికి సమ్మతించారు. వారు ఈ కార్యక్రమానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ కార్యక్రమం పట్ల, ఆకాశవాణి పట్ల వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు. వారు కూడా వస్తామని ప్రామిస్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మనకి శ్రీమతి కొల్లూరు వందన గారి శాస్త్రీయ సంగీతం అంటే గాత్ర కచేరీ ఉంటుందండి. వీరు విదుషీమణి సంగీత